వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి శ్రీవారి మెట్ల మార్గం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో చెప్తా వినండి మీరు కూడా. నేనైతే శ్రీవారి మెట్ల మార్గం అయితే ఎక్కబోతున్నా. చూసారు కదా, ఇది వచ్చేసి గాయత్రి పరిషత్ కాలేజ్ అనమాట. దాని పక్కనే ఉంది గాయత్రి విద్యా పరిషత్. ఇది వచ్చేసి టీటీడీ జలప్రసాదం. మేము వెళ్ళింది సెప్టెంబర్ 9 అనమాట. ఫ్లడ్స్ కారణంగా మా కాలేజ్ వాళ్ళు అయితే హాలిడే అయితే ఇచ్చారు. నేను వచ్చేసి 11:30కి అయితే వచ్చేసాను మార్నింగ్. ఇప్పుడు మీకు ఒక జోక్ చూపిస్తా చూడండి వెనకాల. అదిగోండి, అది కూడా వీడియోకి అయితే పోజ్ ఇస్తుంది. అండ్ అలానే ఎప్పటి నుంచో అయితే అనుకుంటున్నాను ఈ శ్రీవారి దర్శనంకి మెట్ల మీద నుంచి వెళ్ళొద్దామని. సో అలానే ఇంకా ఈరోజు హాలిడే కదా అని చెప్పి ఈరోజు అయితే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, అదిగోండి. ఇప్పుడు వచ్చేసి లెట్స్ గో. గోవిందా గోవిందా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు వచ్చేసి చాలా రోజుల నుంచి మెట్లు ఎక్కుదాం అనుకుంటున్నా. ఆల్రెడీ చూసారు కదా, స్టార్టింగ్లోనే టీటీడీ అనమాట, వైజాగ్ తిరుపతి దేవస్థానం. సో చూడండి, సో గోవిందా 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 గోవిందా. ఎన్ని మెట్లు ఉంటాయో తెలీదు. బట్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. సో చూడండి, సో మెట్లు పెట్టిన దగ్గర నుంచి వద్దాం అనుకుంటున్నా. సో ఫైనల్ ఇప్పుడు అయింది. భక్తులైతే వెళ్ళడం రావడం అయితే అలా కంటిన్యూస్గా ఉందన్నమాట. జనాలు అయితే బాగానే వస్తున్నారన్నమాట. అండ్ అలానే పైనుంచి నేచర్ కూడా అదిరిపోయింది, అదే చూస్తున్నా. చూసారు కదా, పక్కన కొండలు, గ్రీనరీ, అలానే ఇంకా బీచ్, భలే ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం. ఇది వచ్చేసి త్రాగునీరు అన్నమాట, డ్రింకింగ్ వాటర్. ఇక్కడే సదుపాయం అయితే చేస్తున్నారు వీళ్ళు. అండ్ చూస్తున్నారు కదా, ఫుల్ నేనైతే అలా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ నడుస్తున్నా. అండ్ ఇది వచ్చేసి సేవా వివరములు అన్నమాట. ఏ సేవకి ఆ మనీ ఉంది. మీకు ఒకవేళ వివరాలు కావాలంటే పాస్ చేసి చదువుకోండి. సో ఫస్ట్ ఇక్కడ ఉంటుంది, ఇదేంట కొబ్బరికాయ కొట్టు స్థలం అని ఉంటుంది చూసారా. ఇక్కడ శ్రీవారి పాదాలు అన్నమాట. ముందుగా మనం ఇక్కడ దర్శించుకొని ఇక్కడే కొబ్బరికాయ అయితే కొట్టాలి. నేను చూసారా దండం పెట్టుకుంటున్నా కొబ్బరికాయ. సో చూసారా, ఇప్పుడు నేను కొబ్బరికాయ కొడతా, చూసేయండి. ఇంకా దండం పెట్టేసుకోవడమే. ఇంకా అలా దండం పెట్టేసుకున్నాక నేనే కొబ్బరికాయ కొడతా.
చూసారా ఫైనల్గా కొట్టేసానమాట చాలా బలంతో. అంతే కదా. సో చూస్తున్నారు కదా, మీరు కూడా దండం పెట్టేసుకోండి. ఇది శ్రీవారి పాదాలు. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి తాంబూలం అయితే ఇస్తున్నా. దాని తర్వాత అయ్యో ఎస్, అందులోంచి ఒక కొబ్బరికాయ అయితే తీస్తున్నా. చూసారా, కొబ్బరికాయ కొట్టేసాక 2 కొబ్బరికాయ అక్కడ పెట్టి ఒక కొబ్బరికాయ అయితే మనం తీసుకోవాలి, ఇంకొకటి అక్కడే ఉంచేయాలి. అండ్ దాని ముందునే ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ దండం పెట్టేసుకుంటున్నా. మై ఫేవరెట్ గాడ్ టెంపుల్. హిహి, జై హనుమాన్. దండం పెట్టేసుకున్నారా? సో చూసారా, ఈ టెంపుల్ డీటెయిల్స్ కోసం, సేవస్ కోసం, లేదా ఆన్లైన్ బుకింగ్ కోసం, లేదా డొనేషన్స్ కోసం మనం లాగిన్ అయితే అవ్వాలన్నమాట టీటీడీ టెంపుల్ అని. లేదా టీటీడీ దేవస్థానం అని ఉండి యాప్ కూడా డౌన్లోడ్ ఇన్స్టాల్ అయితే చేయొచ్చు. మనం తెలుసు కదా ఆల్రెడీ, ప్లే స్టోర్లో కానీ iOSలో కానీ. సో ఇంకా అప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు వచ్చేస్తాయి. అండ్ ఇది వచ్చేసి ఏంటి తెలిసినాను గుడి అని చెప్పి అనుకుంటున్నారా? సో చెప్తా వినండి. ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్ అనమాట. ఎందుకు వెయిటింగ్ హాల్ చూపిస్తున్నాను తెలుసా? మేమైతే నైవేద్యం సమయంకి అయితే వెళ్ళాము. సో అందుకే ఇంకా ½ an hour వరకు వెయిటింగ్ హాల్లో ఉన్నాము. ఇదంతా వెయిటింగ్ హాలే. ఎప్పుడైనా భక్తులు నైవేద్యం టైంకి వచ్చినా, క్లోజ్ చేసే టైంకి వచ్చినా ఇక్కడ వెయిటింగ్ హాల్లో ఉంటే ఓపెన్ అయ్యే వరకు మనం ఇక్కడే ఉండొచ్చు. బాగుంది కదా ఐడియా. ఇది వచ్చేసి టెంపుల్ టైమింగ్స్ అనమాట. సో అందరూ వెళ్ళే ఉంటారు మ్యాక్సిమం, బట్ ఇంకా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టైమింగ్స్ అయితే చూసుకోండి. అదేనండి, పాస్ చేసుకొని. ఇంక ఇది వచ్చేసి లిఫ్ట్ అనమాట. గుడి దగ్గరికి తీసుకువెళ్తుంది. కాల్ బాలని వాళ్ళకి కానీ, ముస్లిం వాళ్ళకి కానీ, వాళ్ళకి అలాగా 60 years పైన వాళ్ళకి. చూసారు కదా, నేను చూస్తున్నా అలా వెయిటింగ్ హాల్లో ఏంటి ఇవన్నీ అని. ఇంక ఇది వచ్చేసి శ్రీవారి కళ్యాణోత్సవ మండపం అన్నమాట. కళ్యాణ మండపం. ఇక్కడే కళ్యాణాలు అయితే చేస్తారు. చూస్తున్నారు కదా, ఇదంతా కళ్యాణ మండపమే. అండ్ ఇది వచ్చేసి ఇంకో డోర్ అనమాట. ఇందాక చూసాం కదా ఆ డోరు, ఇదొక డోర్. ఇంక నేను అలా నడుస్తున్నా. పైన అదేనండి గుడి. చూస్తున్నారా గుడి. ఇది వచ్చేసి మెడిటేషన్ హాల్ అనమాట. ధ్యాన మందిరము తెలుసుగా, మెడిటేషన్ చేసే రూమ్. చూసారా, చాలా రూమ్స్ ఉన్నాయి, బట్ లెంత్ ఎక్కువైపోతుందని చూపిలే, జస్ట్ ఆఫీసెస్ అలాగా. బట్ మెయిన్ ఇవే కాబట్టి కళ్యాణ మండపం అలానే మెడిటేషన్ హాల్ కాబట్టి అది చూపించా. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ నైవేద్యం అయితే పెడుతున్నారు ఇక్కడ ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర. సో చూస్తున్నారు కదా, దండం పెట్టేసుకోండి మళ్ళీ. వెరీ గుడ్. ఓకే, ఇంకొచ్చేసి ఇంకా జనాలు వచ్చారనమాట వెయిటింగ్ హాల్ దగ్గరికి. కూర్చున్నారు అందరూ. ఇంక నేను కూడా అలా ఫోన్ చూస్తూ కూర్చున్నా. చూస్తున్నారు కదా, చాలామందే ఉన్నారు. ఇది వచ్చేసి అన్నప్రసాద గురించి అనమాట. పర్ డే మనం 5000 కడితే 150 మెంబర్స్కి ఇలా అన్నదానం అయితే చేసుకోవచ్చు. ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళే స్వయంగా వచ్చిన భక్తులకి అయితే స్వయంగా వడ్డించుకోవచ్చు. ఇంకొచ్చేసి పిలిచారనమాట వాళ్ళు. సో ఇంకా చూసారు కదా క్యూ లైన్ అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది. ఇంకా మా వెనకాల కూడా చాలామంది ఉన్నారు. సో మనం వెయిటింగ్ హాల్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళే పిలుస్తారనమాట నైవేద్యం అయిపోయాక. సో ఇంక ఇది వచ్చేసి చూసారు కదా. ఓ వావ్. సో ఫైనల్గా ఇక్కడ మెట్లు కూడా ఎక్కేసాం. చూసారా, అదే టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి లిఫ్ట్ అయితే ఈ లెఫ్ట్లో చూస్తున్నారు, అక్కడికైతే వస్తుంది. ఇందాక చెప్పా కదా. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూసారా ఎంత బాగుందో. లిఫ్ట్ ఎక్కడంటే అడిగండి వెనకాల అక్కడ. సో కెమెరాని ఒక రౌండ్ తిప్పేస్తాను, చూసానండి. టచ్. ఇప్పుడు
వచ్చేసి స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా స్వామివారికి ఇరువైపులా అమ్మవార్లు గుళ్ళు అయితే ఉంటాయండి. కూడా చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. పద్మావతి అమ్మవారి గుడి అండి ఇది. అండ్ చూసారా నేచర్ అయితే భలే ఉంది కదా. ఇంకా బీచ్ని చూడడానికి అయితే వచ్చేస్తున్నాను నేను. మంచి గాలి అయితే వేస్తుంది. అలానే స్వామివారిని దర్శించుకోవడానికి ఉచిత దర్శనం ఉంటుందండి. అలానే 100 రూపాయల దర్శనం కూడా ఉంది. 100 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు గర్భాలయంలోకి అయితే వెళ్ళొచ్చండి. చూసారా అక్కడ ఏంటంటే మన గోత్రనామాలు అయితే చదువుతారు చూసారా. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అలానే దగ్గర నుంచి అయితే దర్శించుకోవచ్చండి స్వామివారిని. ఇది వచ్చేసి గోదాదేవి అమ్మవారండి. మనం పెట్టుకోవడానికి అయితే ఇంకా వెళ్తున్నానండి. దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే మైక్లో చెప్తున్నారండి. అదేంటంటే ఎవరిదైనా పెళ్లి రోజులైనా లేదా పుట్టినరోజులైనా మాకు చెప్పండి. 1500 పెట్టి టికెట్ తీసుకుంటే తిరుమల నుంచి వచ్చిన వస్త్రాలు ఇచ్చి ఇక్కడున్న అయ్యవాళ్ళతో ఆశీర్వాదం అయితే చేయిస్తారండి. వరకు మీరు చూసారు కదా అదేనండి. ఇందాక వచ్చేసి అన్నదానాల గురించి అయితే చెప్పాను కదండి, ఇదే అన్నమాట. వచ్చేసి నేనైతే అన్నప్రసాదాన్ని అయితే స్వీకరిస్తున్నా. టేస్ట్ అయితే సూపర్గా ఉంది అనమాట. ఏ గుడికి వెళ్ళినా అన్నప్రసాదం తినడం చాలా గ్రేట్ కదండి, అదృష్టం కదా మనకి. సో టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వాష్ కూడా అక్కడే ఉంది, చేసేసుకున్నా. హ్యాండ్ వాష్ అయిపోయింది అని అంటున్నా. వచ్చేసి ఇంకా అన్నప్రసాదం తినేసా, ఇంకా బయలుదేరారనమాట. మెట్ల మార్గం వైపు నుంచే వెళ్తున్నాం. ఫస్ట్ వెహికల్ అయితే కింద పెట్టేసాం. అప్పుడు కూడా గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం అనమాట. వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళు అలా వెళ్తారు. ఒకవేళ స్టెప్స్ మీద వెళ్ళాలనుకుంటే మేము వెళ్ళినట్టు వెళ్ళచ్చు. చూసారా జనాలు కూడా అలా వస్తూ ఉన్నారు ఈ టైంలో కూడా, లంచ్ టైం. ఫైనల్లీ స్వామివారిని మెట్ల మార్గంలో అయితే దర్శించుకున్నామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మళ్ళీ చెప్తున్నా వినేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. Bye bye. Thanks for watching. Bye bye.